ప్రభుయేసుక్రీస్తు నామం పేరిట మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రతిదినం ఒక వాగ్దానాన్ని మనం ధ్యానం చేస్తూ దేవుని శక్తిని, దేవుని మహిమను అనుభవిస్తున్నాం కదా. ఈరోజు వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనలో 91వ కీర్తన 14వ చరణం. అతను నన్ను ప్రేమించున్నాడు గనుక అతన్ని తప్పించదను. చూడండి, ఇక్కడ దేవుడు ఒక మంచి వాగ్దానాన్ని మనకి ఇస్తున్నాడు. తప్పిస్తానని వాగ్దానం చేశాడు. ఎవరిని దేవుడు తప్పిస్తాడంటే ఆయన ప్రేమించేటువంటి వారిని. నిజంగా ప్రభువుని ప్రేమించేటువంటి వారంగా మనం ఉంటున్నామా? ఆరాధన అనే మాటకు దేవుని ప్రేమించుట. దేవుడు మన నుంచి ఏం కోరుతున్నాడంటే హృదయపూర్వకంగా ఆయన ప్రేమించాలి. యేసు వారు కూడా ఈ లోకానికి వచ్చి ఆయన 2 ఆజ్ఞలు ఇచ్చాడు. అదేంటంటే, నీ ప్రభువుని, నీ దేవుణ్ణి పూర్ణాత్మతోనూ పూర్ణ బలంతోనూ ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని ప్రభువు చెప్పారు. నిజమే, మన జీవితంలో ప్రభువుని ప్రేమించేటువంటి అనుభవాలు కలిగినప్పుడు దేవుడు మన జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలు మన జీవితంలో కలుగు చేస్తాడు. ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే నువ్వు దేవుని ప్రేమించాలి. నువ్వు తప్పించబడతావట. నిజమే, దేవుడు మనల్ని తప్పించేటువంటి వాడు. మన ప్రభువు కొనిపోయిన నామము రక్షకుడు. ఆయన రక్షక నామధేయాన్ని కలిగి ఉన్నాడు. మనల్ని తప్పించేటువంటి వాడు. ఎక్కడి నుంచి తప్పిస్తాడైనా? పాపము నుంచి తప్పిస్తాడు, పాపపు శక్తి నుంచి తప్పిస్తాడు, పాపానికి వచ్చే జీతం నుంచి మనల్ని తప్పిస్తాడు, అపవాది శక్తుల నుంచి తప్పిస్తాడు. నిజంగా అపవాది యొక్క కుతంత్రాల నుంచి తప్పిస్తాడు, మనుషుల యొక్క కపటోపాయం నుంచి ప్రభు మనల్ని రక్షిస్తాడు, తప్పిస్తాడు. అందుని బట్టి నిజంగా ప్రభు మనల్ని తప్పించేటువంటి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ, నేను ఆ సింహపు నోట నుంచి నేను తప్పించబడ్డాను అంటాడు. నిజమేనండి, సింహం అంటే మన విరోధి అయిన అపవాది గర్జించే సింహంలే ఎవరు మింగుదునని తిరుగుతున్నప్పుడు ఆ సింహపు బారి నుంచి ప్రభు మనల్ని తప్పించేటువంటి వాడు. మన ప్రభు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి కుడిపార్శ్వం కూర్చుని మన యేసు ప్రభువారు మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. మనకిస్తున్న వాగ్దానము తప్పిస్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి కృంగిపోద్దు ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ప్రియ అక్క, ప్రియ అన్న. దేవుడిని తప్పించేటువంటి వాడు, రాబోతున్నటువంటి మహాశ్రమల నుంచి మనల్ని తప్పించేటువంటి వాడు. ఈ లోకము దాని యొక్క ఆశలు గతించిపోతాయి. ఈ పంచభూతాలు మిక్కుటమైన వేండ్రతలు ఏమైపోయే దినం రాబోతుంది. కనుక ఆ భయంకరమైన 7 శ్రమల నుంచి ప్రభువులను తప్పించేటువంటి వాడు, నిత్య నరకాగ్ని గుండం నుంచి మనల్ని తప్పించేటువంటి వాడు. ఆయన వాగ్దానం ఎంత గొప్పది! ప్రతి నిత్యము సాతాడు నిన్ను మరణానికి ఈడ్చుకుని వెళ్ళాలని, నిత్య నరకాగ్ని గుండానికి ఈడ్చుకుని వెళ్ళాలని, నీ కుటుంబాన్ని పతనం చేయాలని, నీ పిల్లలను పాడు చేయాలని వాడు ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఆ ప్రయత్నాలన్నింటిలో కూడా ప్రభువు మనల్ని తప్పించేటువంటి వాడు. నువ్వు కూడా ప్రార్థన చేయాలి. ఏ కీడు నాకు కలగకుండా నన్ను తప్పించు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. కృంగిపోద్దు, అధైర్యపడద్దు, ధైర్యంగా ఉండు. ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగించబోతున్నాడు. ఆయన నిన్ను అన్ని విషయాల్లో కూడా ఉన్నతమైన స్థానంలో ఆయన నిలపబోతున్నాడు. నేను తప్పించి నేను ఘనపరిచేటువంటి దేవుడు. కాబట్టి ఈ వాగ్దానం మీకు, అతను నన్ను ప్రేమించున్నాడు కానీ అతను తప్పించదు అనిపోయిన మాట మన జీవితాల్లో దేవుడు నెరవేర్చబోతున్నాడు. ధైర్యం కలిగి జీవించండి. దేవుని శక్తి మీ మీదకి కృమ్మరించబడతా ఉంది. దేవుని మహిమ మిమ్మల్ని ఆవరించుకోబోతుంది. ధైర్యంగా ఉండండి. దేవుని శక్తిని, ప్రభావం కొరకు కనిపెట్టండి. దేవుని కొరకు జీవించండి. ఆయన వాక్య ప్రకారం జీవించండి. అపోస్తల బోధలో మీ యొక్క జీవితాలను కట్టుకునండి. దేవుడు దీవించి ఆశీర్దిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీస్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కానుభూతులైన మా ప్రభువా, ఈ ప్రత్యేకమైన సమయంలోనైనా నీ వాగ్దానం ద్వారా మమ్మల్ని ధైర్యపరిచేందుకు స్తోత్రాలు. నేను ప్రేమించేటువంటి వారిని తప్పిస్తాను వాగ్దానం చేశారు. మా జీవితంలో ప్రభువా సాతాను యొక్క బంధకాల నుంచి తప్పిస్తున్నావు, తప్పించబోతున్నందుకు నీకు స్తోత్రాలు తండ్రి. ఎంతమంది వాగ్దానం చూస్తున్నారో వారి జీవితంలో గొప్ప కార్యం జరిగించండి. మేలుతో నింపండి. అనారోగ్యంతో ఒకవేళ నీ ప్రజలు ఉన్నట్లయితే వారిని స్వస్థపరచండి. నాయన, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు మంచి ఉద్యోగాలను అనుగ్రహించండి. వారి హృదయ కోరికలను ఎరిగినటువంటి దేవుడు, వారి హృదయ అభిలాషలు ఎరిగినటువంటి దేవుడు తండ్రి. వారి కోరికలను సిద్ధింపు చేసి వారి జీవితంలో గొప్ప కార్యం జరిగించండి. ప్రభు క్రైస్ట్ టెంపుల్లో ఉన్నటువంటి ప్రతి విశ్వాసాన్ని దీవించండి. పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్న వారి జీవితాల్లో గొప్ప కార్యాలు మీరు జరిగించండి. మహిమతో నింపండి. దాని యొక్క వీడియోస్ చూస్తున్నటువంటి వారిలో ఇప్పుడే గొప్ప కార్యాన్ని, గొప్ప కదలికను, గొప్ప ఆత్మతో నింపండి. ప్రతి ఒక్కరిని తండ్రి శక్తితో నింపండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలని ఆరోపిస్తూ యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ వీడియోని అనేక మందికి షేర్ చేయండి. వీలైతే మీ వాట్సాప్ స్టేటస్లో ఈ వీడియోని మీరు పోస్ట్ చేయండి. తద్వారా అనేక మంది చూసి వారు బలాన్ని పొందగలుగుతారు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రజలకు గొప్ప శుభవార్త. ఆత్మీయంగా బలపడాలనుకుంటున్నారా? స్వస్థత, విడుదల పొందాలనుకుంటున్నారా? నిరుద్యోగ సమస్యల? ఆత్మహత్య తలంపులు జయించాలని ఉందా? జీవితంలో విజయం సాధించాలని ఉందా? అయితే క్రైస్ట్ టెంపుల్ ఆధ్వర్యంలో ఆశీర్వాద మహోత్సవాలు మీ కొరకే.
తేదీలు 2024 ఆగస్టు 23, 24 తేదీలలో అనగా శుక్ర శని వారములలో. సమయం సాయంత్రం 6 గంటలకు. స్థలం హరిహర కళాభవన్, ప్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్. ముఖ్య ప్రసంగికులు, కోట్లాది మందికి దీవెనకరంగా ఉన్న అంతర్జాతీయ వర్తమానికులు, మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమానియేల్ గారు సత్య బోధన, చారిత్రాత్మిక, శాస్త్రీయ రుజువులతో కూడిన సందేశాన్ని అందించి ప్రతి ఒక్కరి కొరకు స్వస్థత అభిషేక ప్రార్థనలు చేయుదురు. శ్రీమతి నిస్సి పాల్ గారు చేసే దైవిక ఆరాధనలు, దేవుని శక్తిని, పరలోక ఆనందాన్ని అనుభవించండి. హృదయాలను హత్తుకునే పాటలు, సాక్ష్యాలు, జవాబులు ఇంకా మరెన్నో. అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88258839. మీరు సిద్ధపడండి, మీతో ఉన్న సమూహాన్ని సిద్ధపరచండి. తప్పక పాల్గొని దైవ దీవెనలు పొందండి.